హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? అలానే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆర్టిస్ట్ గీత తన రిలేటివ్ ఎవరో చనిపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంకా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి అక్కడే పనిచేసే కాంపౌండర్ వస్తాడు. మేడం, మీరు వెళ్ళిపోతున్నారా? ఇప్పుడే మీకోసం ఫోన్ వచ్చింది మేడం. సౌందర్య గారంట మీరు బొమ్మ గీసారా లేదో అడుగుతున్నారు అని వెనకాలనే ఇంకా ఆ ఆర్టిస్ట్ గీత గీసాను, ఇదిగో ఈ రైట్ సైడ్ ఉన్నది వాళ్ళకి సంబంధించిన బొమ్మ, అదే అవతల సైడ్ ఉన్నది జ్వాలకి సంబంధించింది, జ్వాల వస్తే ఇచ్చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ కాంపౌండర్కి ఎడం వైపు కుడివైపు అన్నారు, ఏం అర్థం కాలేదే, సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి 2 ఫోటోల్ని చూస్తాడు. సౌందర్య గారైతే ఈ ఫోటో అన్నారు, జ్వాల అయితే ఈ ఫోటో అన్నారు అని చెప్పి రెండింటిని రివర్స్ చేసేస్తాడు. ఇంకా సౌందర్యకేమో హిమ ఫోటోని, అలానే జ్వాలకేమో సౌర్య ఫోటోని ఇస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళాక ఆ ఫొటోస్ని చూసి షాక్ అవుతారు. ఇదేంటి మేడం నా ఫోటోనే గీశారు, అంటే మేమిద్దరం కవలలం కదా, ఆ పోలికలు చెప్పడంతో నేను అలాగే ఉంటాననుకొని గీశారేమో అని చెప్పి సౌర్య అనుకుంటుంది. ఇంకా సౌందర్య కూడా ఇదేంటి హిమ ఫోటోని గీశారు, హిమ ఆమె కవలలనిలా గీశారా, ఏమై ఉంటుంది అని చెప్పి ఆర్టిస్ట్ గీతకి కాల్ చేస్తారు. కానీ గీత వాళ్ళ రిలేటివ్ చనిపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా గీతకి కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సరేలే మళ్ళీ వెళ్ళాక కలుసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఒక పక్కన సౌందర్య ఏమో హిమని ఎలా అయినా సరే పెళ్ళికి ఒప్పించాలి, సౌర్య కనిపించే వరకు హిమ పెళ్లి చేసుకొనుంది, ఏం చేయాలని ఆలోచనలో పడతారు. ఇంకా ఆనందరావు సౌందర్య ఎలా అయినా సరే హిమ నిరుపంని ఇష్టపడేలా చేయాలి అని డిసైడ్ అవుతారు. ఇంకా అలానే నిరుపం మనసులో కూడా అసలు హిమ మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఒక పక్కన శౌర్య ఏమో చాలా డీప్గా నిరుపంని లవ్ చేస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే తన ప్రేమ విషయాన్ని డాక్టర్ సాబ్కి అర్థమయ్యేలా చెప్పాలని, అలానే ఈ విషయం తెలిసాక డాక్టర్ సాబ్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియక శౌర్య కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా హిమ ఒకరోజు శౌర్యని దగ్గరికి వస్తుంది. ఇంతలోకి శౌర్య ఇంట్లో ఉండదు. ఇంకా వాళ్ళ బాబాయ్ పిన్ని అక్కడే ఉంటారు. ఇంద్రుడు చంద్రమ్మ, ఏంటమ్మా డాక్టర్ అమ్మ ఇలా వచ్చావు అని వెనకాలే, నేను జ్వాలని కలవడానికి వచ్చాను, జ్వాల లేదా ఈ టైంలో ఇంట్లోనే కదా ఉంటుంది అని వెనకాలే, మామూలుగా అయితే ఇంట్లోనే ఉంటుందమ్మా, కానీ ఈ మధ్య జ్వాలలో చాలా మార్పులు వస్తున్నాయి కదా, నీకు తెలీదా అని వెనకాలే, అవునా ఏమైంది అని చెప్పి అంటుంది. ఎక్కడ నా గురించి నిజం తెలిసిపోయిందా అని హిమ కంగారు పడుతూ ఉంటే ఇంకా చంద్రమ్మ, అదేనమ్మా మా జ్వాలమ్మ మీ బావ డాక్టర్ సాబ్ని ఇష్టపడుతుంది అని వెనకాలే ఒక్కసారిగా హిమ షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అంటుంది అని వెనకాలే, అవును మా జ్వాలమ్మ మీ డాక్టర్ సాబ్ని ఇష్టపడుతుంది, ఈ విషయం మీకు తెలీదా అమ్మా, మా జ్వాలమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది, తనకు ప్రేమ ఇలాంటివి అసలు తెలియనేలేదు, దయచేసి మా జ్వాలమ్మ ప్రేమని నువ్వే ఎలా అయినా సరే గెలిపించాలమ్మా అని అంటుంది. ఇంకా హిమ, ఏంటి శౌర్య నిరుపం బావని ఇష్టపడుతుందా, నిరుపం బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, చాలా సంతోషంగా ఉంది, ఈ విషయం వెంటనే నేను బావకి చెప్పాలి, అయ్యో ఎలా చెప్తాను, స్వప్నత్తయ్యకి నేనంటేనే చాలా కోపం, శౌర్యని తెలియకుండానే శౌర్య మీద కూడా ద్వేషాన్ని పెంచుకుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి హిమ అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శౌర్య కూడా నిర్భంని ప్రేమిస్తుందని తెలిసి ఇంకా హిమ ఎలా అయినా సరే నిర్భం శౌర్యని కలపాలని నిర్ణయించుకుంటుంది. ఇక నిర్భమేమో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు, మమ్మీ ఈరోజు నాకు పెళ్లి సంబంధం చూసింది, నానమ్మ వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి ఆ పెళ్లి సంబంధం చెడిపోయింది, కానీ రేపు కూడా ఇలాగే జరిగితే ఏం చేయాలి, అందుకే త్వరగా నా మనసులో ఉన్న మాట హిమతో చెప్పి ఎలా అయినా సరే హిమని పెళ్లి చేసుకోవాలని నిరుపం డిసైడ్ అవుతాడు. ఇంకా హిమతో తన ప్రేమ విషయం చెప్పడానికి ఒక ప్లేస్కి రమ్మంటాడు. ఇంకా హిమ కూడా ఎలా అయినా సరే బావకి ఈరోజు జ్వాల తనని ప్రేమిస్తుందన్న విషయం చెప్పేస్తాను అని చెప్పేసి హిమ అనుకుంటుంది. ఇంకా హిమ నిరుపం పిలవడంతో అక్కడికి వెళ్తుంది. ఇంతలోకి నిరుపం హిమతో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి హిమ అని అంటాడు. చెప్పు బావా, నేను కూడా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. అవునా, అయితే ముందు నువ్వే నాకు చెప్పాలి చెప్పు అని అనగానే, బావా
ఫస్ట్ నువ్వే కదా అన్నావు, నువ్వే చెప్పు అని చెప్పి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే శౌర్య ఎవరిని ఆటో డ్రాప్ చేయడానికి ఆ పార్క్కి వస్తుంది. ఇంతలోకి బయట కార్ని చూస్తుంది. ఇదేంటి డాక్టర్ సాబ్ గారు ఇక్కడుంది అంటే డాక్టర్ సాబ్ లోపల ఉన్నారా ఏంటి అని చెప్పి శౌర్య లోపలికి వస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసరికి హిమని అలానే నిర్పంని చూస్తుంది. ఆ తెంగరి ఉన్ను డాక్టర్ సాబ్ ఇక్కడున్నారేంటి, ఏమై ఉంటుంది అని చెప్పి వెళ్తూ ఉంటే ఇంతలోకి హిమ చేతులు పట్టుకొని నిర్పం, అది హిమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను హిమ, ఐ లవ్ యూ హిమ అని అంటాడు. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతుంది. ఇంకా హిమ కూడా స్టన్ అయిపోతుంది. ఇంతలోకి నిర్పం, ఏంటి హిమ అలా ఉంటున్నావేంటి, ఆ మనసులోని మాట చెప్పినా కూడా అలా మౌనంగా ఉంటావేంటి, చెప్పు హిమ, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం హిమ, అవును నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడం, అలానే నీ అమాయకత్వం, ఇంకా శౌర్య కోసం నువ్వు వెతికే ఆలోచన, తన కోసం నువ్వు పడే తపన, ఇదంతా కూడా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని వెనకాలే శౌర్య స్టన్ అయిపోతుంది. అంటే నేను వెతుకుతున్న నా శత్రువు హిమ ఇదా ఇదా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అలానే అది చిన్నప్పుడు నా వాళ్ళని నాకు దూరం చేసింది, అదే కాకుండా ఇప్పుడు నేను ప్రేమిస్తున్న డాక్టర్ సాబ్ని కూడా నాకు దూరం చేస్తుంది. రాక్షసి, నిన్ను ఈ జన్మలో వదిలిపెట్టనే, నువ్వే నా శత్రువని తెలిసి కూడా నాతో పాటు తిరుగుతావా, నా ప్రేమని నాకు దూరం చేస్తావా, వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి శౌర్య కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా హిమ అయితే, బావా ఏంటి బావా ఇలా అంటున్నావు, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి అని వెనకాలే, ఏంటి హిమ అలా మాట్లాడుతున్నావేంటి అని వెనకాలే, బావా నీకు ఒక విషయం చెప్పాలి అది అని వెనకాలే ఇంతలోకి నిరుపంకి స్వప్న కాల్ చేస్తుంది. త్వరగా నువ్వు ఇంటికి రా రా, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అని చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా నిరుపం మమ్మీ కాల్ చేసింది, మమ్మీకి ఏదో అర్జెన్సీ అంట, వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా హిమ, ఇదేంటి బావ ఇలా అంటున్నాడు, నేను శౌర్య ప్రేమ విషయం గురించి చెప్దామనుకుంటే బావ ఇలా చేశాడేంటి, ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన శౌర్య ఏమో హిమ తన జీవితాన్ని అన్యాయం చేసిందని, ఒకప్పుడు తన తల్లిదండ్రులు తనకి దూరం చేసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ నాకు నా ప్రేమని దూరం చేసిందని హిమ మీద మరింత ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఇంకా హిమ ఏమో శౌర్యని కలవడానికి వెళ్తుంది. ఇంకా శౌర్య హిమ మెడ పట్టుకొని, ఛీ నువ్వు నా శత్రువి, ఈ విషయం తెలిసి కూడా నాతో స్నేహం చేస్తావా, నిన్ను వదిలిపెట్టను, ఇన్నాళ్ళు నువ్వు నాకు అన్యాయం చేసావు, కానీ ఇప్పుడు నమ్మక ద్రోహం చేసావు, నా ప్రేమని నాకు దక్కకుండా చేశావు అని చెప్పి తిడుతుంది. ఇంకా హిమ, అది కాదు శౌర్య, నేను చెప్పేది విను, నేను నిజంగా నిర్పం బావని ప్రేమించట్లేదు, నాకు అసలు ఇష్టమే లేదు, అవును నేను చెప్పేది విను శౌర్య అని అంటుంది. మాట్లాడద్దు, నేనంతా విన్నాను, నాకు అంతా తెలుసు, ఇంకా నువ్వు నాకు ఏమీ చెప్పద్దు అని చెప్పి శౌర్య కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా హిమ, ఇదేంటి శౌర్య నన్ను అపార్థం చేసుకుంటుంది, శౌర్యని బావని ఎలా అయినా కలపాలి, అలా కలపాలంటే నేనే పెళ్లి చేసుకోవాలి, అవును నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రేమ్కి కాల్ చేసి టెంపుల్ దగ్గరికి రమ్మంటుంది. ఇంకా ప్రేమ్ ఏమో టెంపుల్ దగ్గర పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఏమైంది హిమ, ఇంత సడన్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని వెనకాలే, బావా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే బావా ఇవన్నీ ఏర్పాట్లు చేయమన్నాను అని వెనకాలే, అయ్యో హిమ నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హిమ మెడలో ప్రేమ్ తాళి కడతాడు. ఇంకా ఒక్కసారిగా సౌందర్య ఆనందరావు టెంపుల్ దగ్గరికి వస్తారు. వచ్చేసరికి వాళ్ళిద్దరికి పెళ్ళైపోవడం చూసి షాక్ అవుతారు. ఎందుకే హిమ ఇలా చేశావు, మీ ఇద్దరు నిజంగా ఇష్టపడుతున్నారని చెప్తే నేనే దగ్గరుండి పెళ్లి చేసేదాన్ని, ఇలా ఎవరు లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి సౌందర్య అలానే ఆనందరావు కోపడతారు. ఇంకా స్వప్న కూడా అక్కడికి వస్తుంది. ఎంత మాయ చేసావే నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా, నేను నా కోడలుగా యాక్సెప్ట్ ఎప్పటికీ చేయను అని వెనకాలనే ప్రేమ్, మమ్మీ ఎందుకు మీ పంతాలతో మీ కోపాలతో మమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు, నేను హిమని ప్రేమిస్తున్నా, అందుకే తనని పెళ్లి చేసుకున్నా అని వెనకాలనే నిరుపం గుండె పగిలినంత పనవుతుంది. ఎందుకంటే హిమని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నిరుపం, కానీ హిమ ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోతాడు. ఇంకా అలానే ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అది చూసిన హిమ, సారీ బాబా, ఇదంతా నేను శౌర్య మీద ప్రేమతోనే చేశాను, శౌర్యని నిన్ను కలపాలనే చేశాను అని చెప్పి అనుకుంటుంది. ఇంకా శౌర్యకి కూడా ప్రేమ్ అలానే
హిమ పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది. ఇంకా సత్యం ఆ మాట చెప్పడంతో శౌర్య షాక్ అయిపోతుంది. ఇదేంటిది? అది నిరుపంని ప్రేమిస్తూ ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇదంతా ఎందుకు చేసుంటుంది అని చెప్పి శౌర్య కూడా ఆలోచనలో పడుతుంది. ఏమైనప్పటికీ ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది. రాబోయే కథ చాలా ట్విస్ట్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.